తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం. ముందు అనే పదానికి హిందీ అనువాదం చూద్దాం. ముందు అనే పదాన్ని కొన్ని సందర్భాలలో వాడతాము. సమయానికి సంబంధించి అయితే పెహలే అనే పదాన్ని వాడతాము. అదే స్థానానికి సంబంధించి అంటే ప్లేస్కి సంబంధించి అయితే ఆగే కానీ సామ్నే కానీ ఉపయోగిస్తాము. క్రమంలో ముందుగా అంటే వరుసలో ముందుగా అయితే సబ్సే పెహలే అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు వీటి మీద వాక్యాలను చూద్దాం. సమయానికి సంబంధించి పెహలే, నేను ముందే విందుకు వెళ్ళాను. मैं पहले ही दावत में गया था. పరీక్ష ముందే పూర్తయింది. పరీక్ష पहले ही खत्म हो गई. వర్షం పడే ముందు ఇంటికి చేరాను. बारिश होने से पहले मैं घर पहुंच गया. ముందుగా చెప్పాల్సింది చెప్పు. पहले जो कहना है वो कहो. మేము ముందే బస్ స్టేషన్కు వెళ్ళాము. हम पहले ही बस स्टैंड पहुंच गए थे. ఈ విధంగా సమయానికి సంబంధించి ముందు అనే అర్థం వచ్చినప్పుడు పెహలే అనే పదాన్ని ఈ విధంగా ఉపయోగిస్తాము. స్థానానికి సంబంధించి ఆగే యా సామ్నే, అతను నా ముందు నడుస్తున్నాడు. వహ్ మేరే ఆగే చల్ రహా హై. నీవు బోర్డు ముందు కూర్చో. తుమ్ బోర్డ్ కే సామ్నే బైఠో. పాఠశాల మా ఇంటి ముందు ఉంది. స్కూల్ హమారే ఘర్ కే సామ్నే హై. ఆమె కారు నా ముందు ఆగింది. ఉస్కి కార్ మేరే ఆగే రుక్ గయి. మనము దేవాలయము ముందు కలిసాము. హమ్ మందిర్ కే సామ్నే మిలే థే. ఈ విధంగా ఏదైనా ఒక ప్రదేశానికి ముందు అనే అర్థం వచ్చినప్పుడు ఆగే యా సామ్నే అనే పదాలను ఉపయోగించి వాక్యాలను ప్రయోగిస్తాము. క్రమము లేదా వరుసకు సంబంధించి సబ్సే పెహలే, ముందుగా నీ పని పూర్తి చేయి. సబ్సే పెహలే అప్నా కామ్ పూరా కరో, ముందుగా మాకు చెప్పాల్సింది. సబ్సే పెహలే హమే బతానా చాహియే థా, ముందుగా నీ పేరు నమోదు చేయాలి. సబ్సే పెహలే తుమ్హారా నామ్ దర్జ్ కర్నా హై, ముందుగా అందరికీ స్వాగతం పలుకుదాం. सबसे पहले सबका स्वागत करते हैं, ముందుగా ప్రణాళిక తయారు చేయాలి. సబ్సే పెహలే యోజన బనానీ చాహియే. ఈ విధంగా వరుసలో ముందు అనే అర్థం వచ్చినప్పుడు సబ్సే పెహలే అనేటువంటి పదాన్ని ఉపయోగించి వాక్యాలను ప్రయోగిస్తాము.